అఖండ 2 ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా ఇటువంటి చర్చే. అఖండ 2 రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో ప్రీమియర్ షోస్ కి టాక్ నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణలో అఖండ 2 ప్రీమియర్ షోలపై సస్పెన్స్ నెలకొంది. కారణం తెలంగాణలో ఇంకా ఓపెన్ కాలేదు టికెట్. దానికి సంబంధించిన నదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గతంలో ఇచ్చిన జీవో గడువు దాటడంతో టికెట్ల రేట్ల పెంపు కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంది మూవీ టీం. తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త జీవో కోసం అఖండ 2 యూనిట్ ఎదురు చూస్తోంది. ఇంకా జీవో విడుదల చేయలేదు తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఓపెనింగ్ కూడా అయిన తర్వాత ప్రస్తుతం అక్కడ టికెట్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రీమియర్ షోస్కి ఇప్పటికే బాలయ్య బాబు ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ ఇటు షోర్ మచాయించడానికి, మరి ముఖ్యంగా థియేటర్స్ దగ్గర ఆ హంగామా సృష్టించడానికి సిద్ధమైపోతున్నారు. టికెట్స్ బుక్ చేసేసుకుంటున్నారు. ఎక్కడైనా టికెట్ దొరకకపోతే ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు పాపం వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే తెలంగాణలో ఇంకా టికెట్ బుకింగ్ సంబంధించి మాట్లాడుకుంటే ప్రీమియర్ షోస్ కోసం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి యూనిట్ రిక్వెస్ట్ చేసుకుంది, అప్లికేషన్ పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత అప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇటు 14 రీల్స్ ప్లస్ చేసిన ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వాళ్ళు ఆ ట్వీట్ చేశారు, ఆ ట్వీట్లో చెప్పుకొచ్చారు ప్రస్తుతం స్టేటస్ ఏంటి అనేది. ఒక్కసారి ఆ ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఎ సర్జికల్ స్ట్రైక్ ఆన్ బాక్స్ ఆఫీస్. అఖండ 2 ట్రెండింగ్ ఆన్ బుక్ మై షో విత్ ఆంధ్రప్రదేశ్ బుకింగ్ ఎలోన్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇన్ థియేటర్స్ ఫ్రమ్ December 12th విత్ గ్రాండ్ ప్రీమియర్స్ ఆన్ December 11th అంటూ కూడా చెప్పుకొచ్చింది. గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ నందమూరి బాలకృష్ణ హ్యాష్ బోయపరిచిన లైక్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ దాంతోపాటు ఇండివిజువల్ ప్రొఫైల్స్ని ట్యాగ్ చేస్తూ చెప్పుకొచ్చిన సందర్భం. మరి తెలంగాణలో పండగ ఎప్పుడని అడుగుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఏం జరుగుతోంది? నేరుగా వెళ్ళిపోతాం, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, హమారాబాద్ క్యా హై భై అంటున్నారు తెలంగాణ బాలయ్య బాబు ఫ్యాన్స్. సో మా పరిస్థితి ఏంటి? మాకు ఎప్పుడు టికెట్స్ ఉంటాయి అండ్ ప్రీమియర్ షోస్కి ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారు మూవీ టీం అంటూ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్న సందర్భం, ఇప్పటికీ కొంతమంది కమెంట్లు కూడా చేస్తున్న సందర్భం ఉంది. సో ఏంటి పరిస్థితి? ఎప్పుడు తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి? మూవీ టీం ఏమంటోంది? ఎప్పటికల్లా ఈ అప్లికేషన్ ప్రభుత్వం కన్సిడర్ చేయొచ్చు, ఎప్పటికల్లా జీవో జారీ అవకాశం ఉందని చెప్పి మూవీ టీం అంటోంది. రవిచంద్ర, అఖండ 2 తాండవం ఈ రిలీజ్ కి అయితే దాదాపుగా సన్నాహాలన్నీ పూర్తయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా టికెట్ రేట్లు పెంచుకుంటూ అలాగే ప్రీమియర్ షో కూడా అనుమతి తెచ్చుకున్నారు. ప్రీమియర్ షో 11వ తారీఖు రాత్రి స్క్రీన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఎప్పుడైనా ప్లే చేసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు మూవీ అనేది. అలాగే టికెట్ రేట్ల పెంపు కూడా ప్రీమియర్ షోకి 600 రూపాయలు ఇచ్చారు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్ కి 75 రూపాయలు, మల్టీప్లెక్స్ కి 100 రూపాయలు పెంచుకునేలాగా వెసులుబాటు కల్పించారు. సో ఇది కూడా ఒక 10 days పీరియడ్ కి ఈ అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. ప్రస్తుతానికైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో టికెట్ సేల్స్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన థియేటర్లకు మాత్రమే మొదలైంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణకు సంబంధించిన ప్రాంతానికి థియేటర్లో ఆన్లైన్ టికెట్ సేల్స్ కానీ మామూలు ఫిజికల్ టికెట్ సేల్స్ కానీ మొదలు కాకపోవడంతో నందమూరి అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మరలా సరికొత్త జీవో కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. ఆ జీవో కోసం ఎదురు చూస్తున్నారు. ఆ జీవో వచ్చిన తర్వాత మాత్రమే గవర్నమెంట్ టికెట్ ప్రైస్ ఎంతవరకు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది, ఎన్ని రోజులకు అవకాశం ఇచ్చిందో దాన్ని బట్టి ఆన్లైన్ లో ప్లాట్ఫామ్ లో టికెట్ సేల్స్ పెంచుకొని సేల్ చేసేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా జీవో కోసం ఎదురు చూస్తున్నారు. మొన్న 5వ తారీఖు రిలీజ్ అనుకున్నప్పుడు కూడా 4వ తారీఖు సాయంత్రం వరకు కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన జీవో రాకపోవడంతో ఆన్లైన్ లో టికెట్ సేల్స్ మొదలు కాకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అనుకోని విధంగా అనివార్య కారణాల వలన సినిమా రిలీజే వాయిదా పడటం, ప్రీమియర్ షోలు రద్దు అవడంతో కొంత ఆందోళన అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు అభిమానులు. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నందమూరి అభిమానులు ఖచ్చితంగా ఈ టికెట్ సేల్స్ కి సంబంధించి ఇంకా ఆన్లైన్ లో టికెట్స్ ఓపెన్ కాకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి జీవో వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అయితే తెలుస్తున్నాయి. సారీ ఫర్ ద ఇంటరప్షన్ ఇక్కడ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ సర్కారు జీవో జారీ చేసేసింది. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడానికి అంటే అప్లికేషన్ లేట్ గా పెట్టుకోవడం జరిగిందా, లేకపోతే ప్రభుత్వం కన్సిడర్ చేయడానికి టైం పడుతుందా? ఎందుకంటే ఆఫ్ కోర్స్ మనం చూస్తున్నాం ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్న సందర్భం ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒకేసారి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి
తెలుగు ఫిలిం ఛాంబర్ త్రూ దరఖాస్తు చేయాల్సి ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్ కి అప్లై చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసింది. అక్కడి నుంచి అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వానికి అయితే డైరెక్ట్ గా 14 రీల్స్ యూనిట్ వాళ్లే దరఖాస్తు చేసుకున్నారు. సో అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ లో చాలా బిజీగా ఉన్నందువల్ల బహుశా లేట్ అయిందనే మాట కూడా వినిపిస్తోంది. గతంలో 5వ తారీఖు జీవో కూడా అలాగే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2 రోజుల ముందు రావటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజు సాయంత్రం జీవో వచ్చింది. అయితే ఆ జీవో కూడా ఉపయోగపడలేదు. ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినాయి, సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కొంత గ్లోబల్ సమ్మిట్ లో బిజీగా ఉన్నందువల్ల సరికొత్త జీవో రావడానికి టైం పట్టింది అంటున్నారు. మోస్ట్లీ ఈ రోజు సాయంత్రానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సచిన్. రైట్, ఐ రిక్వెస్ట్ రవిచంద్ర ఒకసారి మీరు లైన్లోనే ఉండండి. లాస్ట్ టైం ఇటువంటి మనం మాట్లాడుకున్న సందర్భంలో చాలా మంది జై బాలయ్య అంటూ కామెంట్ చేసేవారు. సో బాలయ్య ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా, చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా ఉత్సాహంతో, చాలా ఎక్సైట్మెంట్తో వాళ్ళు ఎదురు చూసేవారు. సో బస్ ఇప్పుడు ఎక్కడ కూడా నాకు ఆ కామెంట్ కనిపించట్లేదు. ఇఫ్ ఎనీ బాలయ్య ఫ్యాన్ సీయింగ్ దిస్, ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే క్రేజ్, హంగామా, బాలయ్య ఫ్యాన్స్ అంటేనే ఆ ఎనర్జీ కనిపిస్తుంటుంది. సో షో సమ్ ఎనర్జీ ఇన్ ద షో టూ గైస్. ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది అండ్ మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారు, మీరెంత ఆనందంతో ఉన్నారు, మీరంత కోలాహలంతో ఉన్నారు, మీరంతా సందడి చేసేందుకు రెడీగా ఉన్నారు, మీరు ఎంత రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు? జస్ట్ షో ఇట్ ఇన్ వర్డ్స్. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి అభ్యంతరకమైన భాష లేకుండా నిరభ్యంతరంగా బాలయ్య బాబు తన డైలాగుల్లో ఎటువంటి మ్యాన్ ఆఫ్ మాసెస్గా డైలాగులు చెప్తారు, అటువంటి డైలాగ్